ఫస్ట్ హాఫ్ అయితే బాగుండే. దాని తర్వాత అంత కాస్ట్ లేదు, నాకైతే అంత నచ్చలే. బట్ స్టోరీ ఇంకా బెటర్ ఉండొచ్చు. లాస్ట్ వెరీ క్విక్ వెళ్ళిపోయింది. వన్ టైం వాచ్. నాకైతే కాస్ట్ నచ్చలేదు, నాకు నచ్చిన మూవీ అయితే కాదు. అంటే కంప్లీట్ ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చా? చూడొచ్చు. లో గ్రేడ్ జుమాన్జీ అనొచ్చు. సంగీత్ గారి యాక్టింగ్, ఓ ఆయన యాక్టింగ్ క్రేజీ అసలు. వెనల్ కిషోర్ ఆయన అయితే ఇచ్చి పడేసాడు. మ్యాడ్ రేంజ్ లో ఏమైనా ఇంగ్లా ఇంపాక్ట్ ఇచ్చి పడేసాడు ఆయన అయితే. ఆయన కోసం చూడొచ్చు మూవీ. ఓకే. మూవీ బాగుండే బ్రో, మంచిగా టైం పాస్ అయింది. ఇట్ వాస్ ఫన్, కామెడీ అయితే మంచిగా ఉండే. సినిమా అంతా మంచిగా నవ్వుకోవచ్చా? మంచిగా టైం పాస్ అయిపోయింది. సో ఈ 2 hours. సెలవుల్లో అందరికి యూత్ కి మంచిగా నవ్వుకోవడానికి. యా, లాంగ్ వీకెండ్ వచ్చింది. ఇట్ ఈస్ వెరీ గుడ్ మూవీ టు వాచ్. ట్రై ఇట్ అవుట్. సంగీత్ శోభన్ గారు మ్యాడ్ సినిమాలో మెయిన్ అట్రాక్షన్ అన్నమాట. అవును, ఇందులో ఆయన పాత్ర మంచిగా చూపించాడు. మంచిగా చూపించారంటే ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. నాకైతే మూవీ మంచిగా 2 hours టైం పాస్ అయిపోయింది. ఇట్ ఈస్ ఫన్ టు వాచ్. మంచిగా కామెడీ ఉండే 2 hours అయితే మంచి కామెడీ ఉండే, మంచిగా నవ్వుకోవచ్చు వీకెండ్ కి. ట్రై ఇట్ అవుట్ దిస్ వీకెండ్. గెటప్ సీన్ డైలాగ్స్ మంచిగా ఉండే యాక్చువల్లీ. ఇట్ వాస్ వెరీ ఫన్ టు వాచ్. వన్ టైం వాచా మళ్ళీ మళ్ళీ చూడొచ్చా? వన్ టైం అయితే పక్కా వాచ్. నెక్స్ట్ టైం ఇఫ్ యూ ఆర్ ఫ్రీ వై నాట్. టైం పాస్ అయిపోయింది నాకైతే మంచిగా. ఓవరాల్ ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఓవరాల్ ఆడియన్స్ డూ వాచ్ ఇట్ అవుట్, డోంట్ మిస్ ఇట్. రాకాస చూసి వస్తున్నానన్నా నేను ఇప్పుడే. సంగీత్ శోభన్ గారి కాన్ఫిడెన్స్, డైరెక్టర్ గారి కాన్ఫిడెన్స్, ఎస్పెషల్లీ నిహారిక కాన్ఫిడెన్స్ చూద్దాము. అసలు ఏంది వీళ్ళు ట్రైలర్లో, టీజర్లో, అరే కామెడీ హారర్లో మనకి ఇంతకుముందు చాలానే వచ్చాయి కదా, ఏముంటుందిలే ప్రతి సినిమాలో మాట్లాడతారులే అనుకున్నా. బట్ బ్యూటిఫుల్గా వర్కౌట్ అయిందని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఎస్పెషల్లీ సౌండ్ మిక్సింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ బాగా వర్కౌట్ అయింది సినిమాలో. అండ్ నయన్ సరిక ఆయిలో చూసాము, విష్ణు విన్యాసంలో కూడా చూసాము పోయిన నెల. ఆవిడ క్యూట్నెస్ని, ఆవిడ దగ్గర ఉన్న నోటోరియస్నెస్ని చాలా బాగా వాడుకున్నారు స్క్రీన్ మీద. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది. సంగీత్ కామెడీ టైమింగ్ గురించి మనకు చెప్పక్కర్లేదు, ఈవెంట్లో కూడా చూస్తూనే ఉన్నాము. ఆయన ఏది చెప్పినా వైరల్ అయింది ఈవెంట్స్లో. సో అలానే కామెడీనే ఎక్కువ ఉంటుంది అన్న సినిమాలో. కామెడీ హారర్ అన్న పేరుకే తప్ప హారర్ అనే ఎలిమెంట్స్తో మనకి కామెడీ అనేది జనరేట్ చేస్తారు. సో బేసిక్గా ఇలాంటి సినిమాలు మనం ఇంతకు ముందు కూడా చాలా చూసాము. హారర్ అంటే భయపడిపోయి థ్రిల్ ఫీల్ అయిపోయి ఇలా ఉండదు. మనకి కిష్కింధపురి వచ్చింది, అలా అయితే ఉండదన్న. మంచిగా ఎంజాయ్ చేస్తారు మీరు సినిమాని. ఒక కామెడీ హారర్ అనే సినిమాని మీరు చూస్తూ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యి వాళ్ళిద్దరు కామెడీ టైమింగ్, గెటప్ సీన్ గారి కామెడీ టైమింగ్తో సినిమా అనేది ముందుకు తీసుకెళ్తారు. అదే బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది కూడా.